ఆ శివయ్య దర్శనం ఇంత దగ్గరగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. కూడా కార్తీక మాసంలో అసలు ఏం జరిగిందో వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. ఇంకా 3వ సోమవారం కదా గుడికి వెళ్దామనంటే మా ఆయన రాగానే ల్యాప్టాప్ పట్టుకున్నాడు, మీటింగ్ ఉంది అనేసి. మా పిల్లలు రెడీ అయిన తర్వాత దేవునికి ముక్కుండ్రా అంటే పెద్దగానే చేతులు పైకి పెట్టేసి ఇంకా ముక్కుకున్నాడు మా పెద్దోడైతే. మేము ఇంకా రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి 8 అయింది. అసలు గుడి ఓపెన్ లో ఉంటదా లేదా క్లోజ్ చేస్తారా, కార్తీక మాసాలు కదా ఓపెన్ లోనే ఉంటది అనేసి మా ఆయన. నేను చూపిస్తుంది అమ్మవారి టెంపుల్, దాని పక్కనే వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. మేము వెళ్ళేది ఇక్కడికే. ఇప్పుడు ఆ ఓపెన్ లోనే ఉంది మేము వెళ్ళేసరికి. ఇంకా గుడి బయట పూజకి సంబంధించినవన్నీ సామాన్లు దొరుకుతాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ షాప్ లోనే మేము తీసుకున్నాము. దీపము అలాగే ఒక కొబ్బరికాయ తులసిమాల తీసుకున్నాము. ఇంకా మా పెద్దోడికి ఇలాంటివి చేయాలంటే బాగా ఇంట్రెస్ట్. ఇంకా లోపలికి వచ్చేసరికి ఆల్మోస్ట్ చాలా మంది దీపాలు పెట్టారు. ఇంకా నేనైతే అమ్మయ్య గుడి ఓపెన్ లో ఉంది అని చెప్పేసి ప్రశాంతంగా దేవునికైతే దీపం పెట్టుకున్నాను. నేనే ఇంకా లేటుగా వచ్చానేమో అనుకున్నాను, కానీ నా తర్వాత చాలా మంది వస్తూనే ఉన్నారు. కానీ చాలా దగ్గర నుంచి దేవుణ్ణి ప్రశాంతంగా చూశాను. ఇంకా గుళ్ళో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని బయటకైతే వచ్చేసాము. ఇంకా మా ఆయన వైట్ ప్యాంటు నువ్వు సరిగ్గా ఉతకలేదు, మరక పోలేదు, నేను బయట ల్యాండ్రింగ్కి ఇస్తాను అన్నాడు. అక్కడ కూడా ఆ మరక పోలేదు. ప్లీజ్ లైక్ చేయండి.